జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియన్ హౌస్లో విందు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సాయం చేయండి. కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులను కోరిన సీఎం చంద్రబాబు. అమరావతిలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు. 4668 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్న సీఆర్డీఏ. ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై అధికారులతో సీఎస్ సమీక్ష. రాజధాని రీలాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారన్న విజయానంద్. టీజీ రెడ్కోతో ఎకోరేస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్ ఆర్యా ఎంఓయూ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వంతో ఒప్పందం. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కొండ సురేఖ రివ్యూ మీటింగ్. కోర్టు వివాదాల్లో ఉన్న దేవాలయాల భూములపై మంత్రి ఆరా. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ. మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా అంటూ ప్రశ్నలు. కంచగచ్చిబౌలి భూములపై బీజేపీ బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు సూచనలకు లోబడి పనిచేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ. 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును 5 గంటలు ప్రశ్నించిన సిట్. సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్న పోలీసులు. ఏపీ ఫైబర్ నెట్ లో 500 మంది ఉద్యోగులను తొలగించిన సర్కార్. ఆఫీసుకు వెళ్లకుండానే జీతాలు తీసుకున్నట్టు ఆరోపణలు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో 2 రోజులు సమగ్ర సర్వే. ఒక్క క్యాన్సర్ కేసు కూడా నమోదు కాలేదంటున్న వైద్య అధికారులు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. 90,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఆర్ఓ సృజన్ కుమార్. శ్రీశైలం దేవస్థానం వైద్యశాలను పరిశీలించిన ఈవో శ్రీనివాసరావు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మరణించిందని బాధితుల ఆరోపణ. రెండో రోజు 5 గంటల పాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలన్న అధికారులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవై. మే 13న రిటైర్ కానున్న ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని చెప్పలేదన్న పళనిస్వామి. ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 98,100 రూపాయలు.